హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఫ్రెండ్స్, ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనము పాలిటీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేటువంటివి మనం డిస్కస్ చేస్తాం. వి విల్ స్టార్ట్ ఫ్రమ్ 2013 అండ్ అక్కడ నుంచి మనం టిల్ ద లేటెస్ట్ వరకు కూడా మనమైతే కనుక ఈ వీడియోస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మిస్ కాకుండా ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ అన్నీ కవర్ చేసుకుంటే కనుక మీ యొక్క పాలిటీ ప్రిపరేషన్ అనేటువంటిది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఎస్, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫండమెంటల్ ఫర్ ద గవర్నెన్స్ ఆఫ్ అవర్ కంట్రీ అని అడుగుతున్నారు మనకి. ఇది 2013లో ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫండమెంటల్ ఫర్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ అనేటువంటిది ఇది. ఇక్కడ మనకి ఇది అర్థం కావాలి అని అంటే కనుక మన యొక్క కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఇట్ ఈస్ నోన్ యాజ్ సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ అంటారు మనకి, అంతే కదా. మొత్తం ఏ లా, ఎగ్జిక్యూటివ్ అయినా, లెజిస్లేచర్ అయినా, జ్యుడిషియరీ అయినా వీళ్ళందరూ కూడా ఎవరిని ఫాలో అవ్వాలి? కాన్స్టిట్యూషన్ని ఫాలో అవ్వాలి. కాన్స్టిట్యూషన్లో ఏవైతే మనకి ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటున్నారో వాటిని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ ఆర్గాన్స్ అవి కూడా మనకి ఫంక్షన్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కాన్స్టిట్యూషన్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుంది, దాని పేరు సంథింగ్ కాల్డ్ యాజ్ డిపిఎస్పీస్ అంటాం మనం. అంటే అర్థం ఏంటమ్మా? డిపిఎస్పీస్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని అర్థం. ఏంటి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని అర్థం. ఏ పార్ట్లో మెన్షన్ చేశారు వీటిని? పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఫ్రెండ్స్, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈవెన్ పార్ట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. మొన్న లేటెస్ట్గా మనకి ఏంటి అంటే పార్ట్ ఇచ్చి అది ఏ కరస్పాండింగ్ దేనికి సంబంధించినటువంటిది అని కూడా మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి పార్ట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ దట్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఏంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇవి? దీస్ ఆర్ యాక్చువల్లీ ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి? టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే. సో మనకి ఎవరైతే గవర్నమెంట్ మనల్ని గవర్న్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, అందుకనే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటారు మనకి. దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే అనేటువంటి పాయింట్ మనకైతే కనుక తెలియాలి. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక దే ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సియబుల్. అంటే ఒకవేళ ఇవి వైలేట్ అయినా కూడా ఎవరు కూడా కోర్టుని అప్రోచ్ అయ్యి వీటిని ఎన్ఫోర్స్ చేయలేరు. నాట్ లీగల్లీ ఎన్ఫోర్సిబుల్ అని చెప్పేసి అర్థం అనమాట. మరి ఎప్పుడైతే లీగల్లీ ఎన్ఫోర్సిబుల్ అవుతుందో, నాట్ లీగల్లీ ఎన్ఫోర్సిబుల్ అవుతుందో, సో ద గవర్నమెంట్ వాటిని ఇంప్లిమెంట్ చేస్తుందా? ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇందులో డిపిఎస్పీస్లో దే ఆర్ ఫండమెంటల్ టు ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పారనమాట. దే ఆర్ ఫండమెంటల్ టు ద గవర్నెన్స్ ఆఫ్ అవర్ కంట్రీ. ఏవి? ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనము ఆర్టికల్ నెంబర్ 36 నుంచి 51 వరకు ఏవైతే చెప్పామో అవన్నీ కూడా దే ఆర్ ఫండమెంటల్ టు ద గవర్నెన్స్ ఆఫ్ అవర్ కంట్రీ. ఖచ్చితంగా ఫాలో అవ్వాలి వాటిని. అఫ్ కోర్స్ దే ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సిబుల్, కానీ గవర్నమెంట్ ఏం చేయాలి? వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది మనకైతే కనుక ఇది. ఇప్పుడు ఎవరు చెప్పారండి? మనకి ఎవరైనా చెప్పారా ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సిబుల్ కానీ ఫండమెంటల్ టు ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ అని ఎక్కడైనా చెప్పారా అంటే ఎస్, ఆర్టికల్ నెంబర్ 37 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 36 నుంచి కదా మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టార్ట్ అయ్యేది. 37లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఏమని? దీస్ ఆర్ సో ద ప్రొవిజన్స్ విచ్ ఆర్ కంటైన్డ్ ఇన్ దిస్ పార్ట్ షెల్ నాట్ బి ఎన్ఫోర్సిబుల్ బై ఎనీ కోర్ట్ ఆఫ్ లా, కానీ బట్ ద ప్రిన్సిపల్స్ లేడ్ డౌన్ హియర్ ఆర్ ఫండమెంటల్ టు ద గవర్నెన్స్ ఆఫ్ అవర్ కంట్రీ అని చెప్పి మనకి మెన్షన్ చేయడం జరిగింది. విత్ దట్ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ అమ్మా? అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫండమెంటల్ ఫర్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ అంటే ఆన్సర్ ఏంటమ్మా? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్పేసి అర్థం మనకి. ఇవి ఫండమెంటల్ మనకి. అర్థమైందా? లెట్ us మూవ్ టు ద సెకండ్ క్వశ్చన్. అదే రాసాం ఇక్కడ. ఆర్టికల్ 37 సేస్ దట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఫండమెంటల్ ఫర్ ద గవర్నెన్స్ ఆఫ్ అవర్ కంట్రీ అని చెప్పేసి. మూవింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద పార్లమెంటరీ కమిటీ ఆన్ పబ్లిక్ అకౌంట్స్. ఫస్ట్ వన్, ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ నాట్ మోర్ దెన్ 25 members of Lok Sabha.
Number 2, it scrutinizes the appropriation and finance accounts of the government. Number 3, it examines the report of the Comptroller and as well as Auditor General of India. Which of the above statements are correct? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ పార్లమెంటరీ కమిటీస్ అని చెప్పేసి ఉంటాయి మనకి. డిఫరెంట్ పార్లమెంటరీ కమిటీస్. ఈ పార్లమెంటరీ కమిటీస్ మనం తీసుకుంటే కనుక వీటిల్లో 2 రకాలు ఉంటాయమ్మా మనకి. ఒకటేమో స్టాండింగ్ కమిటీస్ అంటారు. ఒకటేంటి స్టాండింగ్ కమిటీస్. రెండోది ఏంటి మనకి అడ్హాక్ కమిటీస్. అడ్హాక్ అంటే అర్థం ఏంటమ్మా? టెంపరరీ అని చెప్పటాన్ని మనం ఏమంటామంటే కనుక అడ్హాక్ అనేసి అంటాం. స్టాండింగ్ అంటే ఏంటంటే పర్మనెంట్ కమిటీస్ని మనం స్టాండింగ్ కమిటీస్ అంటాం. మళ్ళీ చెప్తున్నాను చూడండి, పార్లమెంటరీ కమిటీస్ అనేటువంటివి ఉంటాయి. ఈ పార్లమెంటరీ కమిటీస్లో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటేమో స్టాండింగ్ కమిటీస్, రెండోదేమో అడ్హాక్ కమిటీస్ అని చెప్పేసి. స్టాండింగ్ కమిటీస్లో మనకి స్పెసిఫిక్గా దెర్ ఆర్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫైనాన్షియల్ కమిటీస్ అని ఉంటాయి. స్టాండింగ్ కమిటీస్లో ఏముంటాయమ్మా? ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి కమిటీస్. ఏవేంటమ్మా ఫైనాన్షియల్కి సంబంధించిన కమిటీస్? మీకు ఈ పాటికి ఆల్రెడీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ వచ్చేసి మనకి పిఏసి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. నెక్స్ట్ రెండవది ఎస్టిమేట్స్ కమిటీ. మూడవది కమిటీ ఆన్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. ఇవన్నీ కూడా మనకి ఫైనాన్షియల్ కమిటీస్లోకి వస్తాయి. అలా కాకుండా మనకి డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ వస్తాయి. మనకి బిజినెస్ అడ్వైజరీ కమిటీ అంటారు, కమిటీ విత్ అబ్సెన్స్ ఆఫ్ ఏ మెంబర్ అంటారు, ఎక్సెట్రా. కమింగ్ బ్యాక్, మన క్వశ్చన్ దేని గురించి అమ్మా? మనకి పార్లమెంటరీ కమిటీ ఆన్ పబ్లిక్ అకౌంట్స్కి సంబంధించి కాబట్టి. సో వీ విల్ కన్ఫైన్ అవర్ డిస్కషన్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు దిస్ కమిటీ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటాం. కానీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు ఇవన్నీ కూడా తెలియాలి. ఏవేంటి? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని ఉంటుంది, ఎస్టిమేట్స్ కమిటీ అని ఉంటుంది, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కమిటీ అని ఉంటుంది. యూపీఎస్సీ ఒక్కొక్కసారి ఒక్కొక్క కమిటీ గురించి అడుగుతుంది. అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఏ కమిటీ గురించి అడిగారో చూసుకుని ఇంకా మిగిలిపోయిన కమిటీ ఏవైతే ఉంటాయో అలాంటివి మనకు అడుగుతూ ఉంటారు మనకి. సరే, ఓకే. ఇప్పుడు మనం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాలి ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం కాంపోజిషన్ గురించి తెలుసుకోవాలమ్మా. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మొత్తం 22 మెంబర్స్ ఉంటారు మనకి, నాట్ లెస్ దాన్ 22 మెంబర్స్. వాళ్ళల్లో మళ్ళీ 15 మంది ఏమో లోక్సభ నుంచి ఉంటారు. నెక్స్ట్ ఇంకా మిగిలిపోయిన వాళ్ళు 7 కదా, 7 మెంబర్స్ ఏమో మనకి రాజ్యసభ నుంచి మనకైతే కనుక ఉంటారు. ఎలాగా? మొత్తం కాంపోజిషన్ ఏమో 22 మెంబర్స్, వాటిల్లో 15 మెంబర్స్ ఏమో లోక్సభ నుంచి ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి 7 మెంబర్స్ ఏమో రాజ్యసభ నుంచి ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ పని ఏంటి అంటే గవర్నమెంట్ ఏ విధంగా డబ్బులు ఖర్చు పెడుతోంది. ఇప్పుడు పార్లమెంట్ మనకి శాంక్షన్ చేసి ఇస్తుంది కదా, సో ఏ విధంగా గవర్నమెంట్ దాన్ని ఖర్చు పెట్టింది అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఎగ్జామిన్ చేసేటువంటిదే. అదే పాయింట్ రాస్తున్నాను చూడండి, ఇంకెక్కువ రాయట్లేదు మనం. ఇట్ విల్ ఎగ్జామిన్ how the government have spent the money which is allocated, funds which are allocated to it by the parliament. Examine the fund ఏ విధంగా మనకి గవర్నమెంట్ ఖర్చు పెట్టింది అనేటువంటిది మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట, ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. అండ్ మూడోది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏం చేస్తుంది అని అంటే కనుక ఏ విధంగా ఎగ్జామిన్ చేస్తుంది? సిఏజీ వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకుని మనకి ఎగ్జామిన్ చేస్తారు. సిఏజీ అంటే కంట్రోలర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని అర్థం. దీన్నే మనకి ఏంటంటే గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్సన్ కూడా పిలుస్తారు మనకి. మీకు ఆ విషయం ఆల్రెడీ తెలుసు కదా, గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్సన్. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్సన్ చెప్పేసి అడుగుతుంటారు క్వశ్చన్ మనకి. సో సిఏజీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్సన్. సిఏజీ ఎవరికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది మనకి? సో ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తారు. ప్రెసిడెంట్ వచ్చేసి మనకి పార్లమెంట్ ముందు ఆ రిపోర్ట్స్ని హీ లే డౌన్ దోస్ రిపోర్ట్స్. సో ఎప్పుడైతే పార్లమెంట్ ముందు మనకి ఇంట్రడ్యూస్ చేస్తారో వాటిని ఎవరు ఎగ్జామిన్ చేస్తారో మన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎగ్జామిన్ చేస్తుంది. క్లియరా? ఇంకొకసారి చూద్దామా? పార్లమెంటరీ కమిటీస్లో 2 రకాలు, స్టాండింగ్ కమిటీస్, అడ్ హాక్ కమిటీస్.
స్టాండింగ్ కమిటీస్లో మనకి వన్ ఆఫ్ ద టైప్ ఏంటి అంటే ఫైనాన్షియల్ కమిటీస్ అంటారు. వాటిల్లో మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటారు, ఎస్టిమేట్స్ కమిటీ అంటారు, కమిటీ ఆన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటారు. ఇవన్నీ కూడా మన కన్ఫైన్ చేసుకోవాల్సింది పిఎస్సికి కాబట్టి మనం పిఎస్సి మీద రిస్ట్రిక్ట్ అయ్యాము. పిఎస్సిలో మనకి 22 మెంబర్స్ మనకైతే కనుకుంటారు. వాళ్ళలో 15 మెంబర్స్ లోక్సభ నుంచి వస్తే 7 మెంబర్స్ రాజ్యసభ నుంచి వస్తారు. వీళ్ళ పని ఏంటి అంటే గవర్నమెంట్ ఏ విధంగా వాళ్ళకి అలొకేట్ చేసినటువంటి ఫండ్స్ని ఖర్చు పెడుతోంది అని చెప్పేసి చూడడమే, ఎగ్జామిన్ చేయడమే వీళ్ళ యొక్క పని మనకి. అండ్ దెన్ వీళ్ళు ఎవరు సబ్మిట్ చేసిన రిపోర్ట్స్ని ఎగ్జామిన్ చేస్తారు? సిఏజీ వాళ్ళు. సిఏజీ అంటే ఏంటమ్మా? కంట్రోలర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ని ఎగ్జామిన్ చేస్తారు. విత్ దిస్ నాలెడ్జ్ లెట్స్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఫస్ట్ వన్ consists of not more than 25 members of the Lok Sabha. Okay. It scrutinizes the appropriation and finance accounts of the government. Correct na? Yes, correct. It will examine the report of the CAG. Is it correct or not? Yes, this is also correct. But first one correct kada? First one is a wrong statement. Endukamma 25 members kadu 22 members. విత్ దట్ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి మనకి ఇది ఎలిమినేట్ అయిపోతుంది. ఇంకా 2 and 3 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. మనకి అర్థమైందా? 2 and 3 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. సో ఇలా చిన్న చేంజ్ చాలు, మనకి ఈ విధంగా చేంజ్ చేస్తారు, మనం ఇమీడియట్గా దాన్ని మనం ఐడెంటిఫై చేయగలగాలన్నమాట. సరే, ఓకే. స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్ బికాస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 22 మెంబర్స్, 15 ఫ్రమ్ లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ 7 ఫ్రమ్ దట్ ఆఫ్ ద రాజ్యసభ. Let's go to the next one. Consider the following statements. The Council of Ministers in the Centre shall be collectively responsible to the Parliament. The Union Ministers shall hold the office during the pleasure of the President. The Prime Minister shall communicate to the President about the proposals for legislation. Which statement is or are correct statements? Antunaru. Easy question, tough? Very, very, very easy. ఫస్ట్ మనకు తెలిసినటువంటివి మనం ఆన్సర్ చేసుకుందామండి. మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనే దాని మీద మనం ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. ప్రిన్సిపల్ ఆఫ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నటువంటి వాళ్ళు దే ఆర్ ఆల్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు దట్ ఆఫ్ ఎవరికమ్మా? లోక్సభ, ఆర్ విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ హౌస్ ఆఫ్ పీపుల్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా మనకి వీళ్ళందరూ కూడా కలెక్టివ్గా ఎవరికి రెస్పాన్సిబుల్? లోక్సభకి రెస్పాన్సిబుల్ అండి మనకి. ఓకేనా? ఒకవేళ వీళ్ళ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేటువంటిది పాస్ అయినట్లయితే కనుక సో వీళ్ళందరూ కూడా ఏం చేసేయాలి? రిజైన్ చేసేస్తారు అందరూ కూడా కలెక్టివ్గా మనకి. సో హియర్ ద పాయింట్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు దట్ ఆఫ్ ద లోక్సభ అని చెప్పేసి మనకి. సో అండర్ విచ్ పర్టికులర్ ఆర్టికల్ అండి? ఆర్టికల్ నెంబర్ 75 clause 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ నెంబర్ 75 అండర్లో ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మ మనకి. అట్లీస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయినా కూడా మనం అయితే కనుక స్టడీ చేసుకోవాలి. సరే, ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటి? దే షల్ హోల్డ్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద యూనియన్ మినిస్టర్స్. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ద ప్రైమ్ మినిస్టర్ షల్ కమ్యూనికేట్ టు ద ప్రెసిడెంట్ అబౌట్ ద ప్రపోజల్స్ ఫర్ లెజిస్లేషన్. ఎస్ అండి, కరెక్ట్. ఇది ఆర్టికల్ నెంబర్ 78 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 78 ఏం చెప్తుందమ్మా? It shall be the duty of the Prime Minister to communicate to the President about all the affairs associated with that of the Union, which includes these proposals as well. అంటే మన యొక్క యూనియన్ ఆఫ్ ఇండియా గురించి కంప్లీట్లీ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రెసిడెంట్కి చెప్పవలసినటువంటి డ్యూటీ ఎవరిది అంటే ప్రైమ్ మినిస్టర్ది. ఏ ఆర్టికల్ అండర్లో మెన్షన్ చేశారు? ఆర్టికల్ నెంబర్ 78 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండర్లో మెన్షన్ చేశారు. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేటువంటి వాళ్ళు కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ఎవరికమ్మా మనకి? దే ఆర్ కలెక్టివ్ రెస్పాన్సిబుల్ టు దట్ ఆఫ్ ద లోక్సభకి రెస్పాన్సిబిలిటీ. సో అంటే ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఆర్ అకౌంటబుల్ టు దట్ ఆఫ్ ద లెజిస్లేచర్ అనేటువంటిది మన కాన్సెప్ట్ ఇక్కడ. ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఆర్ అకౌంటబుల్ టు దట్ ఆఫ్ ద legislature. So with that, what is the answer to this question?
The Council of Ministers in the center shall be collectively responsible to the parliament అని అడిగారు చూడండి. సో దట్ ఈస్ రాంగ్, బికాస్ ఎందుకంటే నాట్ ద కంప్లీట్ పార్లమెంట్, ఇట్స్ జస్ట్ లోక్సభ దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్. రెండోది ఏంటమ్మా మనకి, ద యూనియన్ మినిస్టర్స్ షల్ హోల్డ్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. The Prime Minister shall communicate to the President of India about the proposals for legislation. This is also correct statement. సో ఫస్ట్ తప్పు అని అంటే మనకి ఇప్పుడు చూడండి చాలా ఈజీ, దీన్ని ఆన్సర్ చేసేయచ్చు. మనకి కొన్ని క్వశ్చన్స్ మనం ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ షెల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ అనేటువంటి విషయం మనకు తెలిసిందనుకోండి, మనం ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చా? ఇది పోయింది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. విత్ దట్ యు ఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 2 and 3 ఓన్లీ ఇస్ ఆన్సర్. అర్థమైందా? క్లియర్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. అదే రాసాం ఇక్కడ. స్టేట్మెంట్ 2 ఇస్ ఫ్రమ్ ఆర్టికల్ నెంబర్ 75. నెక్స్ట్ వచ్చే స్టేట్మెంట్ 3 ఇస్ ఫ్రమ్ ఆర్టికల్ నెంబర్ 78. స్టేట్మెంట్ 1 వచ్చేసి దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద హౌస్ ఆఫ్ పీపుల్ లోక్సభ, బికాస్ పార్లమెంట్ మీన్స్ బోత్ లోక్సభ, రాజ్యసభ అండ్ ఇన్ఫ్యాక్ట్ ద ప్రెసిడెంట్ యాజ్ వెల్. సరే, నెక్స్ట్ క్వశ్చన్. With reference to the NALSA, National Legal Services Authority, consider the following statements. Its objective is to provide free and competent legal services to the weaker sections of the society on the basis of equal opportunity. It issues guidelines for the state legal service authorities to implement the legal programs and as well as the schemes throughout the country. So which statement is correct అని అడుగుతున్నారు మనకి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియాల్సింది ఏంటి అని అంటే, సో దెర్ ఈజ్ ఎ బాడీ కాల్డ్ యాజ్ నాల్సా. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేటువంటిది ఒక బాడీ ఉంటుంది అనేటువంటి విషయం మనకు తెలియాలి. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ స్టాట్యూటరీ బాడీ అమ్మ. మనకి అంటే ఏంటి, పార్లమెంట్ ఒక లా క్రియేట్ చేసి దాని ద్వారా మనకి క్రియేట్ చేసింది అని అర్థం మనకి. మరి ఏ పర్టికులర్ యాక్ట్ ద్వారా? లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987, లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్. ఏంటి వీళ్ళ పని? దే విల్ ప్రొవైడ్ ఫ్రీ లీగల్ సర్వీసెస్ టు ద లీగల్ సర్వీసెస్ టు ద వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. మన కంట్రీలో ఉన్నటువంటి వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉచితంగా లీగల్ సర్వీసెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదైనా కోర్టుకి సంబంధించి ఫీజు ఏదైనా కట్టుకోవాలి అంటే కనుక ఆ కోర్టు ఫీజు పే చేయడంలోనూ, లేకపోతే కోర్టు నుంచి సర్టిఫైడ్ కాపీస్ అంటారు, ఏమంటమ్మా సర్టిఫైడ్ కాపీస్, అలాంటివి తీసుకుని రావడంలోనూ, మొత్తం ఈ విధంగా వాళ్ళకి మొత్తం అన్ని విధాలుగా వాళ్ళకి ఈ యొక్క లీగల్ సర్వీస్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడానికి మనకి ఎస్టాబ్లిష్ చేసిన బాడీయే నాల్సా. కొంతమంది లాయర్స్ని హైర్ చేసుకోవడానికి వాళ్ళకి ఫైనాన్షియల్లీ దే మే నాట్ బి క్యాపబుల్. మరి అలాంటి వాళ్ళ గురించి వాళ్ళ వాదనలు కూడా వినిపించడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క నాల్సా వాళ్ళ లాయర్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. అప్లికేషన్ రిక్వెస్ట్ పెట్టుకుంటే కనుక ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇప్పుడు వీకర్ సెక్షన్స్కి మనకి ఎవరికి ప్రొవైడ్ చేస్తారు? వీళ్ళు రిచ్ పీపుల్కి ప్రొవైడ్ చేస్తారా? రిచ్ పీపుల్కి ప్రొవైడ్ చేసే ఉపయోగం లేదు కదా, వీకర్ సెక్షన్స్కి ప్రొవైడ్ చేయాలి. వీకర్ సెక్షన్స్ అంటే ఎవరమ్మా మనకి? ఎగ్జాంపుల్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చిల్డ్రన్ కానివ్వండి, లేకపోతే మెంబర్స్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, విక్టిమ్స్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్, వీళ్ళందరూ కూడా మనకి వీకర్ సెక్షన్స్ అండర్లోకి వస్తారు. వీళ్ళందరికీ లీగల్ ఎయిడ్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? నాల్సా వాళ్ళు మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ కూడా ఉంటుంది. ఏంటమ్మా అది? ఆర్టికల్ నెంబర్ 39A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎప్పుడు యాడ్ చేశారు దీన్ని? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా మనకైతే కనుక దీనిని యాడ్ చేయడం అయితే కనుక జరిగింది. సరేనా? అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో ఇప్పుడు అండ్ వీళ్ళు మనకి స్టేట్ లెవెల్లో ఉండేటువంటి స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ వాళ్ళకి ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ అవి కూడా ఇష్యూ చేసి, సో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది, అంటే ఏ విధంగా మనం లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయాలి, క్యాంపెయిన్స్ అవి కండక్ట్ చేస్తారు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు. సో ప్రజల్లో మనకి వాళ్ళకి తెలియడం గురించి ఇవన్నీ కూడా చేస్తారనమాట వీళ్ళు. విత్ రిఫరెన్స్ టు నాల్సా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Its objective is to provide free and competent legal services to the weaker sections of society on the basis of equal opportunity. Yes, first statement is correct.
It will issue the guidelines for the state legal service authority to implement the legal programs and schemes throughout the country. So the second statement is also correct. With that, what is the answer అమ్మా? బోత్ 1 and 2 అనేటువంటిది మనకి ఇక్కడ ఆన్సర్. అంటే ఈ రెండు మనకైతే కనుక వీళ్ళు ఇష్యూ చేస్తారు. వీటితో పాటు ఇంకా మీకు ఏమేమి తెలియాలి పాయింట్స్? ఇది ఒక స్టాట్యూటరీ బాడీ అని, లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ద్వారా కన్స్టిట్యూట్ చేయబడిందని, వీళ్ళు లీగల్ సర్వీసెస్ వీకర్ సెక్షన్స్కి ప్రొవైడ్ చేస్తారు. ఎవరెవరు వీకర్ సెక్షన్స్ అంటే ఎవరు తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 39A దేని గురించి మాట్లాడుతుంది, అది ఎన్నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకి యాడ్ చేశారు. అలాంటి పాయింట్స్ అన్నీ కూడా మనకి యాడ్ ఆన్ పాయింట్స్ అనమాట, మనకి తెలియాల్సినటువంటివి. సరే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. Consider the following statements about the Attorney General of India. Number 1, he can take part in the proceedings of Lok Sabha. He can be a member of the committee of Lok Sabha. He can speak in the Lok Sabha. He can vote in the Lok Sabha అని చెప్పేసి మనకైతే కనుక ఇచ్చారు. ఏం చెప్తుంది? సో ఎవరు తెలియాలమ్మా మనకి? అటార్నీ జనరల్ అని ఉన్నారు మనకి మన కంట్రీలో. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ బేసికల్లీ ఏ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇన్ అవర్ కంట్రీ. దీని యొక్క నేచర్ ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్. ఇందాక ఏమనుకున్నాము? స్టాట్యూటరీ బాడీ అనుకున్నాము. ఎవరి విషయంలో? నాల్సా విషయంలో. అంటే పార్లమెంట్ ఒక లా క్రియేట్ చేసి ఎస్టాబ్లిష్ చేసింది అని అనుకున్నాం కదా. ఇప్పుడేమంటున్నాము? కాన్స్టిట్యూషనల్ బాడీ. అంటే ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ హెస్ క్రియేటెడ్ ఇట్, ఆర్ లేకపోతే కాన్స్టిట్యూషన్లో దీని గురించి మనకి ఏంటి అని అంటే కనుక యాడ్ చేయడం జరిగింది. ఏ ఆర్టికల్లో మెన్షన్ చేస్తారు మనకి దీని గురించి? ఆర్టికల్ నెంబర్ 76 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండర్లో మనకి దీని గురించి మెన్షన్ చేస్తారు. ఓకే, ఇంకేం ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి? వెరీ 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 అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి హీ ఈజ్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఎవరిని హైయెస్ట్ లా ఆఫీసర్ అని పిలుస్తారని అడుగుతారు. అక్కడ మీకు ఆప్షన్స్ వచ్చేసి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, యూనియన్ లా మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అటార్నీ జనరల్ అనేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనకి ఎవరమ్మా హైయెస్ట్ లా ఆఫీసర్? ఎవరు మనకి? అటార్నీ జనరల్ని హైయెస్ట్ లా ఆఫీసర్ అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తారు. ఎవరి అటార్నీ జనరల్ ఏం చేస్తారంటే ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఏదైనా కోర్టులో రిప్రజెంట్ చేయాల్సి వస్తే కనుక, మళ్ళీ చెప్తాను, ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఏదైనా కోర్టులో రిప్రజెంట్ చేయాల్సి వస్తే కనుక వాళ్ళ తరపున వాదించేటువంటి లాయరే ఈ అటార్నీ జనరల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున అంటే మనకి ప్రెసిడెంట్ రారు, ప్రైమ్ మినిస్టర్ రారు కదండి వాదించుకోవడానికి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఎవరు వస్తారు? అటార్నీ జనరల్ వస్తారు మనకి. సో దట్ ఈస్ ఈ బేసికలీ రిప్రజెంట్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ అలాగనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎప్పుడైనా లీగల్ మ్యాటర్స్కి సంబంధించినటువంటి సలహాలు కావాలి అని అంటే కనుక ఈ అటార్నీ జనరల్ యొక్క సలహాలు తీసుకోవడం జరుగుతుందన్నమాట. మనకి అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్గా మనకి టెన్యూర్ వచ్చేసి మనకైతే తీసుకుంటే 3 years ఉంటుందండి. కానీ హీ ఈజ్ అపాయింటెడ్ బై దట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి ఈ యొక్క అటార్నీ జనరల్ని అపాయింట్ చేస్తారు. అండ్ హీ విల్ కంటిన్యూ టు రిమైన్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. జనరల్గా 3 years, కంపల్సరీగా 3 years ఫిక్స్డ్గా ఉంచాలి అని ఏం లేదు. సో ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ మనకి. నౌ అటార్నీ జనరల్కి కొన్ని ఇంపార్టెంట్ ప్రివిలేజెస్ మనం ఇవ్వడం జరిగింది. మనకి పార్లమెంట్లో మెంబర్ కాకపోయినా కూడా మనకి ఈ యొక్క అటార్నీ జనరల్ ఏంటి అని అంటే కనుక సో హీ కెన్ టేక్ పార్ట్ ఇన్ ద ప్రొసీడింగ్స్. మనకి పార్లమెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో మనం ఏంటి అని అంటే కనుక టేక్ పార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే పార్లమెంట్కి సంబంధించి ఏదైనా కమిటీని కన్స్టిట్యూట్ చేస్తూ ఉంటే ఆ కమిటీలో మెంబర్ అవ్వాలి అని అన్నా కూడా అయితే కనుక అవ్వచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఏదైనా విషయం మీదన చర్చించాలి, హీ కెన్ స్పీక్ ఇన్ ద లోక్సభ పార్లమెంట్. కానీ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ నాట్ దేర్ ఈస్ హీ కెనాట్ ఓట్. అంటే ఓట్ని ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చినప్పుడు మట్టికి పార్లమెంట్ అటార్నీ జనరల్కి ఈ యొక్క ఓటింగ్ రైట్ అనేటువంటిది ఉండదు. అది తప్ప మిగతా ప్రివిలేజెస్ అన్నీ ఉంటాయి. ఏవేంటి? మాట్లాడచ్చు, ఏదైనా కమిటీలో మెంబర్ అవ్వచ్చు, అండ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద లోక్సభలో హీ కెన్ టేక్ పార్ట్ ఇన్ దెమ్. అండ్ అలాగే ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చా అమ్మా? ఎస్, ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు.
అంటే బయట కేసులు కూడా వాదించుకోవచ్చు. కానీ కండిషన్ ఏంటి, నువ్వు వెళ్ళి బయట కేసు వాదిస్తున్నావు అంటే ద ఆపోజిట్ పార్టీ ఎవరై ఉండకూడదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయ్యి ఉండకూడదు, అంతే కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయ్యి ఉండకూడదు ఆపోజిట్ పార్టీ. అలా లేనంత వరకు కూడా మనం ఏం చేసుకోవచ్చు, ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా మనం చేసుకోవచ్చు. అర్థమైందండి. ఎవరమ్మా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాయర్, ఎవరు రిప్రజెంట్ చేసే లాయర్ని మనం ఏమంటాం, మనం అటార్నీ జనరల్ రిప్రజెంట్ చేస్తారు. ఎప్పుడైనా లీగల్ మ్యాటర్స్ మీద గవర్నమెంట్కి సలహాలు ఇవ్వాల్సి వస్తే కనుక ఎవరిని అడుగుతుంది, అటార్నీ జనరల్ అడుగుతుంది. అటార్నీ జనరల్ని ఏమంటారు, హయ్యెస్ట్ లా ఆఫీసర్ అని పిలుస్తారు. ఎవరు అపాయింట్ చేస్తారు ఈ అటార్నీ జనరల్ని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. ఏ ఆర్టికల్ అండర్లో, ఆర్టికల్ నెంబర్ 76 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండర్లో. సిమిలర్గా మనకి ఎవరున్నారమ్మా, మనకి స్టేట్ లెవెల్లో అడ్వకేట్ జనరల్. స్టేట్ లెవెల్లో మనకు ఉన్నటువంటి పర్సన్ ఎవరు అని అంటే కనుక మనకి అడ్వకేట్ జనరల్ ఉన్నారనమాట మనకి. సో ప్లీజ్ ట్రై టు కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ వాట్ ఈస్ ద ఆర్టికల్ నెంబర్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ అడ్వకేట్ జనరల్. అడ్వకేట్ జనరల్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారనేటువంటి దానిని కమెంట్ అయితే కనుక చేయండి. సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్కి వస్తే వాట్ ఈస్ ద ఆన్సర్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టేనా, కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. థర్డ్ది కరెక్టే. ఫోర్త్ది, సో ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి మనకైతే కనుక రాంగ్. సో విత్ దట్ మనకి ఏంటి అని అంటే కనుక 1, 2, 3 ఓన్లీ ఈజ్ బేసికల్లీ ద ఆన్సర్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఈ డజంట్ హ్యావ్ ద రైట్ టు ఓట్. ద పార్లమెంట్ కెన్ మేక్ ఎనీ లా ఫర్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ఇంప్లిమెంటింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ with the consent of all the states, with the consent of the majority of the state, with the consent of the states concerned, without the consent of the any state. అంటే ఏం కాదండి, సింపుల్. ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ లేకపోతే ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఒకవేళ ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు పార్లమెంటు దానికి సంబంధించి ఏ చట్టాన్నైనా కూడా తీసుకుని రావచ్చు. ఎలాగా మళ్ళీ చెప్తున్నాను. ఇంటర్నేషనల్ ట్రీటీస్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు పార్లమెంటు దానికి సంబంధించి ఏ చట్టాన్నైనా కూడా తీసుకుని రావచ్చు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు తీసుకుంటే కనుక దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సిబిడి, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అని చెప్పేసి అంటాం మనం. దానికి సంబంధించి ఇంప్లిమెంట్ చేయడానికి పార్లమెంట్ ఒక లా తీసుకొచ్చింది. ఏంటమ్మా అది, బయోడైవర్సిటీ యాక్ట్ 2002 అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది, అంతే కదా. ఏ విధమైనటువంటి ఇంటర్నేషనల్ ట్రీటీస్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా చేయొచ్చు. కానీ అప్పుడు స్టేట్స్ యొక్క కన్సెంట్ తీసుకోవాలా అనేది ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక, సో పార్లమెంటు ఎటువంటి స్టేట్ యొక్క కన్సెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంటర్నేషనల్ ట్రీటీస్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు పార్లమెంటు ఏ స్టేట్ యొక్క కన్సెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు చెప్పారంటే కాన్స్టిట్యూషన్లోనే చెప్పారు. ఏ ఆర్టికల్ అండర్లో చెప్పారు, ఆర్టికల్ నెంబర్ 253. 253 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ గ్రాంటెడ్ ద అథారిటీ ఎవరికి, పార్లమెంట్కి. ఏం చేయడానికి, టు ఎనెక్ట్ ద లాస్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద స్టేట్. సో ఇండియా స్టేట్స్ యొక్క కన్సెంట్ ఏమీ అవసరం లేకుండానే మనకి ఏం చేయొచ్చు అని అంటే కనుక ఆ యొక్క లాని ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఎనెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ ఎక్సెప్షన్. జనరల్గా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ మనకి ఏంటి అని అంటే స్టేట్కి సంబంధించినటువంటి లాస్ మీద కూడా పార్లమెంట్ లా చేయగలదు. ఎప్పుడెప్పుడమ్మా, సో దెర్ ఆర్ 5 డిఫరెంట్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్. అందులో మొట్టమొదటి సిచ్యువేషన్ ఏంటి, రాజ్యసభ దానికి సంబంధించి రెజల్యూషన్ పాస్ చేస్తే కనుక, రాజ్యసభ దానికి సంబంధించి రెజల్యూషన్ పాస్ చేసినట్లయితే కనుక అప్పుడు ఆ పర్టికులర్ స్టేట్ లా మీద, స్టేట్ సబ్జెక్ట్ మీదన ఎవరు లా చేయొచ్చు, పార్లమెంట్ లా చేయొచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించి లేదా నేషనల్ ఎమర్జెన్సీ ఫోర్స్లో ఉన్నప్పుడు అలాంటప్పుడు కూడా మనకి ఏంటి అని అంటే కనుక లా అనేటువంటిది స్టేట్కి సంబంధించిన లా సబ్జెక్టుల మీద లా అనేటువంటిది చేయొచ్చు. ఒకవేళ స్టేటే రిక్వెస్ట్ అడుగుతూ ఉంటే కనుక స్టేట్స్ మేకింగ్ ఏ రిక్వెస్ట్, ఓకే, స్టేట్స్ మేకింగ్ ఏ రిక్వెస్ట్. అండ్ దెన్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇందాకే అనుకున్నాం కదా, టు ఇంప్లిమెంట్ ద ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్. ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేయొచ్చు, విచ్ ఇస్ ఆర్టికల్ నెంబర్ 253. అదే కదా ఇప్పుడు మనం రాసుకున్నాము. అండ్ ఫైనల్లీ డ్యూరింగ్ ద ప్రెసిడెంట్స్ రూల్ టైంలో కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఏం చేయొచ్చు,
స్టేట్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ మీదన పార్లమెంటు లా చేయవచ్చు ఈ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో. ఇక్కడ అదే అడుగుతున్నారు చూడండి. ద పార్లమెంట్ కెన్ మేక్ ఎనీ లా ఫర్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ఇంప్లిమెంటింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ కాదు, విత్ ద కన్సెంట్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ కాదు, విత్ ద కన్సెంట్ ఆఫ్ ద స్టేట్స్ కన్సర్న్డ్ కాదు, వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ఎనీ స్టేట్. ఏ స్టేట్ని కన్సెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం మనకి పార్లమెంట్కి లేదనమాట. ఎప్పుడు ఇంటర్నేషనల్ ట్రీటీస్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు. క్లియర్? దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆన్సర్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. నెంబర్ 1, the chairman and deputy chairman of Rajya Sabha are not members of that house. Okay. Number 2, while the nominated members of the two houses of the parliament have no voting right in the presidential election, they have the right to vote in the election of the vice president. ఏంటమ్మా, సో ఇలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, కానీ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట. కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, జాగ్రత్తగా మనం అయితే కనుక అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి, ఎలా ఇంపార్టెంట్ మనకంటే, ముందు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంట్ గురించి మాట్లాడుకుందాం మనం. వాట్ కన్స్టిట్యూట్స్ పార్లమెంట్? పార్లమెంట్ అని దేన్ని కలిపి మనం పార్లమెంట్ అంటాము? ఇట్ ఈజ్ యాక్చువల్లీ లోక్సభ ప్లస్ దట్ ఆఫ్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్. అంతేనా? ప్రెసిడెంట్ కూడా ఇంటిగ్రల్ పార్టే కదా మనకి పార్లమెంట్లో. సో లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ని మనము పార్లమెంట్ అంటాం. వాళ్ళల్లో మనం ఫస్ట్ రాజ్యసభ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇప్పుడున్న క్వశ్చన్ ఫస్ట్ రాజ్యసభ గురించి కాబట్టి. సో రాజ్యసభకి ఇంకొక ఫార్మల్ నేమ్ ఏంటమ్మా మనకి? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. అందరూ రాజ్యసభ అంటారు, కానీ మనం మాత్రం ఏమనాలి? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనాలి. అదే లోక్సభనైతే ఏమనాలి? హౌస్ ఆఫ్ పీపుల్ అనాలి. రాజ్యసభని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు, లోక్సభని హౌస్ ఆఫ్ పీపుల్ అని చెప్పేసి మనకి పిలుస్తారు. సరే, ఇప్పుడు రాజ్యసభకి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరు ఉంటారు మనకి? చైర్మన్ అండ్ డెప్యూటీ చైర్మన్. చైర్మన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెప్యూటీ చైర్మన్ అనేటువంటి వాళ్ళు మనకు ఉంటారు. ఇక్కడ ఒక పాయింట్ అర్థం కావాలి మనకి, అందరికీ తెలిసినటువంటి పాయింటే. ఏంటి? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. So the Vice President of India, he is not a member of Rajya Sabha. Not a member of Rajya Sabha. రాజ్యసభ యొక్క మెంబర్ కాదు. హీ ఈస్ ద ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ అనే పాయింట్ తెలుసు. ఇక డెప్యూటీ చైర్పర్సన్ గురించి మనం మాట్లాడుకుంటే, హీ ఈస్ ద మెంబర్ ఆఫ్ రాజ్యసభ అండ్ ఎలెక్టెడ్ అమాంగ్ దెమ్సెల్స్. ఒక పర్టికులర్ పర్సన్ని, వాళ్ళల్లో మెంబర్ని మనకి డెప్యూటీ చైర్మన్గా ఎలెక్ట్ చేసుకుంటారు. కానీ చైర్మన్ విషయంలో అలా ఉండదు. చైర్మన్ విషయంలో ఎలా ఉంటుంది? వైస్ ప్రెసిడెంటే ఈ యొక్క రాజ్యసభకి ఎక్స్ ఆఫీషియో చైర్పర్సన్గా మనకైతే కనుక ఉంటారు మనకి. సరే, ఇక్కడికి ఇది క్లియర్ కదా మనకి. నౌ విత్ దిస్ నాలెడ్జ్ లెట్స్ ట్రై టు ఆన్సర్ ద ఫస్ట్ క్వశ్చన్. ద చైర్పర్సన్, ద చైర్మన్ అండ్ ద డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ దట్ హౌస్ అంటున్నాడు. ఈజ్ దిస్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి? చైర్మన్ కాదు, ఇది కరెక్టే, కానీ డెప్యూటీ చైర్పర్సన్ మటుకి మెంబరే కదా రాజ్యసభలో, మనకి ఇప్పుడే కదా అనుకున్నాము. సో ద డెప్యూటీ చైర్పర్సన్ ఈజ్ ద మెంబర్ ఆఫ్ రాజ్యసభ. సో అండ్ హీ ఈజ్ ఎలెక్టెడ్ అమాంగ్, వాళ్ళల్లో ఒకరిని ఎలెక్ట్ చేసుకుంటారు. ఆ విషయం మనకి తెలుసు. సో విత్ దట్ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి తప్పు. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ విషయానికి వచ్చేసరికి మనకి ఏం అర్థం కావాలంటే, ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్. ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైస్ ప్రెసిడెంట్. సో ఇక్కడ మనకి ఏంటంటే, ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్కి వచ్చేసరికి, లేదా ప్రెసిడెంట్ యొక్క ఎలక్టోరల్ కాలేజ్లో ఓన్లీ ఎలెక్టెడ్ మెంబర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. నామినేటెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చెయ్యరు. ఎవరి విషయంలో అమ్మా ఇది? ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్కి సంబంధించి. ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్కి సంబంధించి తన యొక్క ఎలక్టోరల్ కాలేజ్లో ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు తప్ప నామినేటెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేయరు. కానీ వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ విషయానికి వచ్చేసరికి మట్టికి ఇద్దరు, బోత్ ఎలెక్టెడ్ అండ్ నామినేటెడ్, ఇద్దరూ పార్టిసిపేట్ చేస్తారు వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్టోరల్ కాలేజ్లో.
So clear? With that, let's see this. While the nominated members of the two houses of parliament have no voting right in presidential election, they have the right to vote in the election of vice president. ఇప్పుడే కదా అనుకున్నాము, నామినేటెడ్ మెంబర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్, సో దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఎలక్టోరల్ కాలేజ్ విత్ రెస్పెక్ట్ టు ప్రెసిడెంట్. కానీ వైస్ ప్రెసిడెంట్ విషయంలో పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పేసి మనకైతే చెప్పుకున్నాం కదా. సో విత్ దట్ సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే కదమ్మా మనకి, ఎందుకంటే నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ టూ హౌస్ ఆఫ్ పార్లమెంట్ హ్యావ్ నో రైట్ ఇన్ ద ఓటింగ్ రైట్ ఇన్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో వీళ్ళకి ఓటింగ్ రైట్ ఉండదు, కానీ వైస్ ప్రెసిడెంట్ విషయంలో ఉంటుంది అని చెప్పేసి. విత్ దట్ వాట్ ఈస్ ద ఆన్సర్? సో 2 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. ఎస్, దట్ ఈస్ వాట్ ఈస్ ద థింగ్. డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ is elected by the Rajya Sabha from among its members. So deputy chairperson is the member of that particular house. Kani the same not the case with respect to the chairperson. Okay, next. What will follow if a money bill is substantially amended by that of Rajya Sabha? So money bill ki సంబంధించినటువంటి మ్యాటర్ అండి. మనీ బిల్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్స్ ఉంటాయి కదమ్మా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినరీ బిల్ అంటాము, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అంటాము, మనీ బిల్ అంటాము. ఇవన్నీ కూడా రకరకాల బిల్స్. మనీ బిల్లు గురించి మనకి తెలియాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే కనుక, మొట్టమొదటిది ఆర్డినరీ బిల్ అనుకోండి, మీరు ఏ హౌస్లో ఇంట్రడ్యూస్ చేసినా పర్లేదు. మీరు లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు, రాజ్యసభలో కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. కానీ మనీ బిల్ విషయానికి వచ్చేసరికి మటుకి ఓన్లీ ఇన్ లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి. వెరీ 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 ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మనీ బిల్కి సంబంధించి ఎక్కడ డిఫైన్ చేశారమ్మా మనకి? ఆర్టికల్ నెంబర్ 110 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండర్లో మనకైతే కనుక డిఫైన్ చేయబడటం జరిగింది. సో మనీ బిల్ అనేటువంటిది ఒక బిల్లు, ఇది మనీ బిల్లా కాదా అని చెప్పేటువంటి అధికారం ఎవరికమ్మా ఉంటుంది? స్పీకర్ ఆఫ్ లోక్సభ. స్పీకర్ ఆఫ్ లోక్సభకి ఒక పర్టిక్యులర్ బిల్లు మనీ బిల్లా కాదా, ఇది మనీ బిల్లా కాదా అని చెప్పేసి డిక్లేర్ చేసేటువంటి పవరు మనకి స్పీకర్కి అయితే కనుక ఉంటుంది. సరే, ఇప్పుడు ఏంటి క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు ఏమంటున్నాడు, అసలు ఎలా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా బిల్ ఉందనుకోండి, ముందు ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు? మనీ బిల్ అనేదాన్ని రాజ్యసభలోనే కదా, కాదు లోక్సభలో. ఆ తర్వాత లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి లోక్సభలో పాస్ అయిపోయింది, లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు, లోక్సభలో పాస్ అయిపోయింది. అప్పుడు దానిని ఎక్కడికి పంపిస్తారు? సెంట్ టు రాజ్యసభ. సో దేనికి సంబంధించి? రికమెండేషన్స్ గురించి, అంతే కదా. ఇప్పుడు ఆర్డినరీ బిల్ ఉందనుకోండి, ఫస్ట్ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆర్డినరీ బిల్ని ఎక్కడైనా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు, లోక్సభలో చేసుకోవచ్చు, రాజ్యసభలో చేసుకోవచ్చు. కానీ మనీ బిల్కి అలా ఉంటుందా? మనీ బిల్కి అలా ఉండదు. మనీ బిల్ని ఓన్లీ ఎక్కడ చేయాలి? లోక్సభలో మాత్రమే చేయాలి. లోక్సభలో అయిపోయిన తర్వాత మనకి ఎక్కడికి వెళ్తుంది? మనకి ఇది రాజ్యసభకి వెళ్తుంది. రాజ్యసభకి వెళ్ళినప్పుడు ఆ బిల్ యొక్క పరిస్థితి ఏంటి అనేది మనకి ఇక్కడ అర్థం కావాలన్నమాట. రాజ్యసభకు వెళ్ళినప్పుడు రాజ్యసభ వాళ్ళు కూడా మనకి ఏం చేస్తారు? కొన్ని రికమెండేషన్స్ చేస్తారు, కొన్ని అమెండ్మెంట్స్ సజెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఒకటే పాయింట్ ఏంటంటే, మనీ బిల్కి సంబంధించి ద ఫైనల్ సే ఎవరికి ఉంటుంది అంటే లోక్సభకే ఉంటుంది. సో దట్ ఈస్ ఎ స్పెషల్ పవర్ విచ్ ఇస్ గివెన్ టు లోక్సభ. అంటే ఏంటి? రాజ్యసభ ఏమైనా రికమెండేషన్స్ చేసినా ఒకవేళ అవి లోక్సభకి నచ్చితే తీసుకోవచ్చు, నచ్చకపోతే వదిలేసేయచ్చు అన్నమాట. ఓకేనా? నచ్చిందనుకోండి లోక్సభకి రాజ్యసభ చేసిన రికమెండేషన్స్, వాటిని కూడా ఇన్కార్పొరేట్ చేసి బిల్లుని పాస్ చేస్తారు. ఒకవేళ నచ్చలేదనుకోండి డైరెక్ట్గా బిల్లుని పాస్ చేసేస్తారు. రెండు విధాల్లో ఏ విధంగా పాస్ అయినా కూడా బిల్లు పాస్ అయినట్టే కన్సిడర్ చేయబడుతుంది. అంటే ఏంటి? రాజ్యసభకి మనీ బిల్ విషయానికి వచ్చేసరికి అంత ఇన్వాల్వ్మెంట్, సో అంత పవర్ అనేటువంటిది మనకి ఇవ్వలేదన్నమాట. క్లియర్? సో అంటే ఏంటి? జస్ట్ ఓన్లీ రికమెండ్ చేయగలదు అంతే. నువ్వు ఇప్పుడు ఇది చేంజెస్ చేయొచ్చు కదా అని చెప్పేసి రికమెండ్ చేయగలదు అంతే, అంతే తప్ప మనకి ఇంకేమీ కూడా ఇది ఉండదు. సో క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ వన్, ద లోక్సభ మే స్టిల్ ప్రొసీడ్ విత్ ద బిల్ యాక్సెప్టింగ్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద రికమెండేషన్స్ ఆఫ్ రాజ్యసభ. The Lok Sabha cannot consider the bill further. The Lok Sabha may send the bill to the Rajya Sabha for reconsideration. The President may call a joint sitting for passing the bill. రాజ్యసభకి అసలు పవర్ లేదు అంటే మళ్ళీ ఇంకా జాయింట్ సిట్టింగ్ ఏంటి?
సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఓకే, అండ్ లోక్సభ కెనాట్ కన్సిడర్ ద బిల్ ఫర్దర్ అంటున్నారు. ఇట్ క్యాన్ కన్సిడర్, సో దట్ ఈస్ ఆల్సో రాంగ్. ద లోక్సభ మే సెండ్ ద బిల్ టు ద రాజ్యసభ ఫర్ రీకన్సిడరేషన్. అవసరం లేదు, ఎందుకంటే దే ఆర్ జస్ట్ రికమెండేటరీ ఇన్ నేచర్ అంతే. సో కాబట్టి విత్ దట్ ద లోక్సభ మే స్టిల్ ప్రొసీడ్ విత్ ద బిల్ accepting or not accepting the recommendations of that of the Rajya Sabha. This is what is the correct statement అండి. ఓకేనా, Rajya Sabha can't amend or reject the money bill. It can make just recommendations which may Lok Sabha may or may not accept it. యాక్సెప్ట్ చెయ్యనవచ్చు, చెయ్యకపోనవచ్చు. సరే, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్? మొట్టమొదటిది, ఇన్ ఇండియా ద సేమ్ పర్సన్ కెనాట్ బి అపాయింటెడ్ యాజ్ గవర్నర్ ఫర్ 2 or more స్టేట్స్ అట్ ద సేమ్ టైమ్. ఓకే, ద జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ఇండియా ఆర్ అపాయింటెడ్ బై గవర్నర్ ఆఫ్ ద స్టేట్ జస్ట్ యాజ్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. No procedure has been laid down in the Constitution of India for the removal of governor from his or her post. In the case of a union territory having a legislative setup, the chief minister is appointed by the lieutenant governor on the basis of majority support అని చెప్పేసి ఇచ్చారు మనకి. దీంట్లో మొట్టమొదటి స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, బికాస్ సేమ్ పర్సన్ని అంటే ఒకటే ఇండివిజువల్ని మనము 2 లేక 3 స్టేట్స్కి అట్ ద సేమ్ టైం గవర్నర్గా మనం చేయవచ్చు. ఎప్పుడు తీసుకొచ్చారమ్మా దీన్ని? 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956. అంటే అడ్మినిస్ట్రేషన్ని కొంత స్ట్రీమ్ లైన్ చేయడం గురించి ఈ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 హ్యాస్ పర్మిటెడ్ సో టు స్ట్రీమ్ లైన్ ద అడ్మినిస్ట్రేషన్. అందుకని మనకి ఏంటి అని అంటే కనుక ఒకటే ఇండివిజువల్ని 2 లేక 3 స్టేట్స్కి గవర్నర్గా మనకైతే కనుక అపాయింట్ చేయవచ్చు. సో దేర్ ఫోర్ ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు? ఇన్ ఇండియా ద సేమ్స్ పర్సన్ కెన్ నాట్ బి అపాయింటెడ్ అంటున్నారు. రాంగ్ స్టేట్మెంట్ కదా. ఓకే, నెక్స్ట్ చూడండి. జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై దట్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అంటున్నారు. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. జడ్జెస్ ఆఫ్ వెదర్ సుప్రీం కోర్టు కానివ్వండి లేకపోతే హైకోర్టు కానివ్వండి, మొత్తం అందరినీ కూడా అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. అంతే తప్ప హైకోర్టుకి జడ్జి ఏమో గవర్నర్ అపాయింట్ చేస్తారు, సుప్రీంకోర్టు యొక్క జడ్జిని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అనేటువంటిది తప్పు. ఇద్దరిని కూడా ఒకళ్ళనే అపాయింట్ చేస్తారు, తను మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి. ఓకే, నెక్స్ట్. నో ప్రొసీజర్ హ్యాస్ బీన్ లేడ్ డౌన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ ద రిమూవల్ ఆఫ్ ది గవర్నర్ ఫ్రమ్ హిజ్ ఆర్ హెర్ పోస్ట్. సో ఇక్కడది కూడా తప్పే కదా. దిస్ ఈజ్ అ కరెక్ట్ స్టేట్మెంట్ అండి మనకి. సో సి ఈజ్ బేసికల్లీ ద ఆన్సర్. So and the fourth one చూడండి. In the case of a union territory having a legislative setup, the chief minister is appointed by lieutenant governor. No, there is a dedicated legislation called as the Government of Union Territories Act 1963. సో మనకి ఇక్కడ మనకి ఏంటంటే యాజ్ పర్ దట్ చీఫ్ మినిస్టర్ ఈస్ అపాయింటెడ్ బై దట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి మనకి. ఓకేనా, విత్ దట్ దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. నౌ లెట్ us move forward to that of the next one. Consider the following statements. An amendment to the Constitution can be initiated by an introduction of a bill in the Lok Sabha only. If such an amendment seeks to make the changes in the federal character of the Constitution, the amendment also requires it to be ratified by the legislature of all the states of India. Which statement is correct? ఇప్పుడు మనకి ఇందాకనే అనుకున్నాం, మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఏమంటారమ్మా? మనకి సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ అంటారు. దీన్నే మనకి లివింగ్ డాక్యుమెంట్ అని కూడా పిలుస్తారు. ఈ రోజుకి కూడా మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విత్ అమెండ్మెంట్స్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక సిగ్నిఫికెంట్గా ఈరోజు కూడా మన సొసైటీకి సో వెరీ హైలీ రెలవెంట్, మనల్ని గైడ్ చేస్తోంది, మనకంటూ ఒక డైరెక్షన్ ఇచ్చింది అని అంటే కనుక అది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వల్లనే. ఓకేనా, మరి ఆ కాంటెక్స్ట్లో ఎప్పుడైనా కాన్స్టిట్యూషన్కి సంబంధించిన చేంజెస్ చేయాల్సి వస్తే అంటే అమెండ్మెంట్ చేయాల్సి వస్తే ఎవరికి పవర్ ఉంటుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఎవరికి పవర్ ఉంటుందమ్మా? పార్లమెంట్కి పవర్ ఉంటుంది. ఓన్లీ పార్లమెంట్ ఎలోన్ హ్యాస్ ద పవర్. ప్లీజ్ బీ వెరీ క్లియర్. అండర్ ఆర్టికల్ నెంబర్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ నెంబర్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక సో పార్లమెంట్ ఎలోన్ మాత్రమే
పవర్ ఉంటుంది. దేనికి సంబంధించి? కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయాలంటే. మరి దానికి సంబంధించి చేంజ్ తీసుకురావాలంటే బిల్ తీసుకురావాలి కదా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అంటారు అందుకే దాన్ని. సో ఓకే, ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఇది మీరు ఎక్కడైనా కూడా ఇనిషియేట్ చేసుకోవచ్చు. అంటే మీరు అటు లోక్సభలో ఇనిషియేట్ చేసుకోవచ్చు, లేకపోతే రాజ్యసభలో కూడా ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఇదేం మనీ బిల్ కాదు కదా. మనీ బిల్ అయితే ఓన్లీ ఎక్కడ ఇనిషియేట్ చేయాలి అంటాము? లోక్సభలో. సో ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేటువంటిది మనకి ఎక్కడైనా కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. అది లోక్సభ అవనివ్వండి, రాజ్యసభ అవనివ్వండి. An amendment to the Constitution of India can be initiated by an introduction of a bill in the Lok Sabha only అంటున్నాడు. This is a wrong statement. If such an amendment seeks to make changes in the federal character of the Constitution, the amendment also requires to be ratified by the legislature of all the states of India అంటున్నారు. ఆల్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా అవసరం లేదు. ఒకవేళ ఫెడరల్ క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా ఉంటే, ఇంపాక్ట్ చేసే విధంగా ఉంటే, లేకపోతే చేంజెస్ జరిగే విధంగా ఉంటే, అలాంటప్పుడు మనకి అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్, అంటే నాట్ లెస్ దాన్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ మనకి కన్సెంట్ అనేటువంటిది ఇవ్వాలి. నాట్ లెస్ దాన్ హాఫ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా మనకి కన్సెంట్ ఇవ్వాలి. సో విత్ దట్ మనకి సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకి ఏంటి అమ్మా? సో దట్ ఈస్ వాట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్ మనకి. విత్ దట్ డి నైదర్ 1 or 2 ఈజ్ బేసికలీ ద ఆన్సర్. ఎస్, ఇట్ కెన్ బి ఇనిషియేటెడ్ ఇన్ ఎనీ హౌస్. ఫస్ట్ పాయింట్. ద అమెండ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు బి రాటిఫైడ్ నాట్ ఓన్లీ లెస్ దెన్ హాఫ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అనేటువంటిది సెకండ్ పాయింట్ మనకి. క్లియర్ అండి? లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. Yes, moving to the next question. Economic justice as one of the objectives of the Indian Constitution has been provided in అని చెప్పేసి అడుగుతున్నారండి మనకి. ఎకనామిక్ జస్టిస్ అనేటువంటిది మనకి ఈ యొక్క యాజ్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు? ప్రియాంబుల్ అండ్ ఫండమెంటల్ రైట్స్, ప్రియాంబుల్ అండ్ డిపిఎస్పీస్, ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్, నన్ ఆఫ్ ది అబోవ్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ జస్టిస్ అనేటువంటిది మనం తీసుకుంటే కనుక ప్రియాంబుల్లో మీరు చూసుకుంటే కనుక, సో జస్టిస్ వీ హ్యావ్ 3 different types: సోషల్, ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేసి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఏంటి అంటే అసలు ఎకనామిక్ జస్టిస్ అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటే కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఉంటాయండి మనకి దేంట్లో ఎకనామిక్ జస్టిస్లో. సో అంటే ఇక్కడ ఏంటంటే సొసైటల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దట్ నీడ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఫెయిర్లీ అని చెప్పేసి చెప్తుంది మనకి ఎకనామిక్ జస్టిస్. అలాగే ఈక్వల్ ట్రీట్మెంట్, ఎవరిని కూడా వర్క్ ప్లేస్లో డిస్క్రిమినేట్ చేయకూడదు. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అని చెప్పేసి మనకి చెప్తుంటుంది. వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీని ప్రొటెక్ట్ చేయాలి. ఎలిమినేషన్ ఆఫ్ ద పావర్టీ, ఇలా ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్ జస్టిస్ మనకి. ఇప్పుడు ఈ ఎకనామిక్ జస్టిస్ అనే దాన్ని మనం తీసుకుంటే ప్రియాంబుల్లో మనకి ఏంటి అని అంటే కనుక, సో వీ హ్యావ్ జస్టిస్ అనేటువంటిది మెన్షన్ చేసి ఉంటుంది. సో విచ్ ఈజ్ సోషల్, ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ ఆఫ్ ద పొలిటికల్. అంటే ఈ యొక్క ఆబ్జెక్టివ్ అనేటువంటిది మనకి, ఈ ఎకనామిక్ జస్టిస్ అనేటువంటి ఆబ్జెక్టివ్ మనకి ప్రియాంబుల్లో మనకి మెన్షన్ చేసి ఉంది. అండ్ అలాగనే పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఈజ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఎకనామిక్ జస్టిస్ని అచీవ్ చేయడానికి మనకైతే కనుక ఉంటాయి. అన్లైక్ ఫండమెంటల్ రైట్స్ అయితే కనుక మనకి పొలిటికల్ జస్టిస్ని ఇది చేస్తే దే స్ట్రైవ్ టు అచీవ్ అంటాం మనం. ఈ డిపిఎస్పీస్ అనేటువంటివి ఏంటి అని అంటే కనుక దే స్ట్రైవ్ టు అచీవ్ ఫర్ దిస్ ఎకనామిక్ జస్టిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి మనకి దే స్ట్రైవ్ ఫర్ ద పొలిటికల్ జస్టిస్. సో ఇక్కడ కమింగ్ టు దిస్ క్వశ్చన్, ఎకనామిక్ జస్టిస్ యాజ్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ అంటే అర్థం ఏంటమ్మా? ఆన్సర్ ఏంటి? ఒకటి ద ప్రియాంబుల్ అండ్ అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దిస్ ఈజ్ ద ఆన్సర్ మనకి. క్లియర్ అండి? ఖచ్చితంగా అడుగుతారు మనకి ఈ యొక్క ప్రియాంబుల్ గురించి అడుగుతారు. అండ్ ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్గా మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి మనం ఆల్రెడీ చూసాం కదా. సో ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ దే లీగల్లీ ఎన్ఫోర్సబుల్? నో, దే ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. కానీ దే ఆర్ ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ అవర్ కంట్రీ. సో అవి లీగల్లీ ఎన్ఫోర్సబుల్ కాకపోవచ్చు, కానీ మన కంట్రీని గవర్న్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటిల్ని మనం ఏంటి అని అంటే కనుక ఇది చేయాలి, ఫాలో అవ్వాలి, ది గవర్నమెంట్ ఆఫ్ ద డే అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ చూడండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ స్ట్రైవ్ ఫర్ ఎకనామిక్ జస్టిస్
ఓకే, వైల్ ద ఫండమెంటల్ రైట్స్ స్ట్రైవ్ ఫర్ పొలిటికల్ జస్టిస్ ఈజ్ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఇక నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాడీస్ డస్ నాట్ ఫైండ్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. నెగిటివ్ సెన్స్లో అడుగుతున్నారండి, ఏవి మనకి కాన్స్టిట్యూషన్లో మనకి లేవని చెప్పేసి అడుగుతున్నారు. సో దట్ ఈస్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ప్లానింగ్ కమిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ జోనల్ కౌన్సిల్స్ అని చెప్పేసి మనకైతే కనుక ఉంది. మనకి ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్డీసీ గురించి, ఆల్రెడీ ఎన్డీసీ గురించి కూడా వేరే క్వశ్చన్ ఉంది, దాని గురించి అక్కడ మాట్లాడుకుందాము. ఈ యొక్క నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కానివ్వండి, విచ్ ఇస్ అన్ ఇండిపెండెంట్ అడ్వైజరీ బాడీ, అండ్ అలాగనే ప్లానింగ్ కమిషన్ కానివ్వండి, ఈ రెండు కూడా మనకి ఏంటంటే దే ఆర్ నాన్ కాన్స్టిట్యూషనల్. దే ఆర్ non-constitutional and non-statutory in nature. Non-constitutional and as well as that of the non-statutory. And similarly next ఏంటి మనకి జోనల్ కౌన్సిల్స్. సో జోనల్ కౌన్సిల్స్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఈ యొక్క స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ద్వారా మనకైతే కనుక క్రియేట్ అయ్యాయి మనకి. సో ద డిఫరెంట్ జోనల్ కౌన్సిల్స్ లైక్ సెంట్రల్ జోనల్ కౌన్సిల్, ఈస్టర్న్, నార్థరన్, వెస్టర్న్, సదరన్ అని చెప్పేసి ఈ జోనల్ కౌన్సిల్స్ కాకుండా మనకి ఏంటంటే 1971లో నార్త్ ఈస్ట్ కౌన్సిల్ అని చెప్పేసి కూడా క్రియేట్ చేశారు. దానికంటూ సెపరేట్ యాక్ట్, నార్త్ ఈస్ట్ కౌన్సిల్ యాక్ట్ అని చెప్పేసి మనకైతే కనుక ఉంటుంది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అండ్ ప్లానింగ్ కమిషన్ ఇవి మనకి నాన్ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ స్టాట్యుటరీ విచ్ డస్ నాట్ హ్యావ్ ఫైండ్ ద మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అండ్ అలాగనే మనకి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ జోనల్ కౌన్సిల్స్ అనేటువంటివి స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 తర్వాతన మనకైతే కనుక క్రియేట్ అయ్యాయి. అండ్ 1971 నార్త్ ఈస్ట్ కౌన్సిల్ అనేటువంటి దాన్ని మనం సెపరేట్గా క్రియేట్ చేసాం అనమాట. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాడీస్ డస్ నాట్ ఫైండ్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అంటే కనుక నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ డస్ నాట్ ఫైండ్ ద మెన్షన్ ఇన్ కాన్స్టిట్యూషన్. ప్లానింగ్ కమిషన్ తీసేశారు కదండి, తీసేసి ఎలా మార్చారు దాన్ని, నీతి ఆయోగ్గా మనకి చేంజ్ చేయడం జరిగింది. అండ్ ద జోనల్ కౌన్సిల్స్ యాజ్ వెల్. సో దేర్ ఫోర్ వాట్ ఈస్ ద ఆన్సర్, 1, 2, 3 ఈజ్ ద ఆన్సర్ మనకి. ఓకేనా, ఎన్డీసీ అండ్ ద ప్లానింగ్ కమిషన్ ఆర్ నాన్ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ స్టాట్యుటరీ. ద జోనల్ కౌన్సిల్స్ వర్ సెటప్ త్రూ ద స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956. ఎస్, సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద క్వశ్చన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. చూడండి, అదే ఇయర్లో ఎన్డీసీ గురించి కూడా మనకు అడిగారనమాట సెపరేట్ క్వశ్చన్గా. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈజ్ అన్ ఆర్గాన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్. The economic and social planning is kept in the concurrent list in the Constitution of India. The Constitution of India prescribes that panchayats should be assigned the task of preparation of plans for economic development and as well as that of the social justice అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనం చూస్తే there are 3 different types of lists ఉంటాయి మనకి. ఏవేంటమ్మా మనకి, సో దట్ ఈజ్ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాన్కరెంట్ లిస్ట్ కదా. ఏవేంటి, యూనియన్ లిస్ట్, and then you will be having the state list and then concurrent list. అంటే అర్థం ఏంటి, యూనియన్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ అన్నిటి మీద కూడా ఎవరికి అధికారం ఉంటుంది, పార్లమెంట్. సో పార్లమెంట్ హ్యాస్ ద రైట్ టు ఎనెక్ట్ ద లాస్ ఆన్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద యూనియన్ లిస్ట్. స్టేట్ లిస్ట్ అంటే ఏంటి, స్టేట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీదన ఎవరికి అధికారం ఉంటుంది, ఆ కన్సర్న్డ్ లెజిస్లేచర్కి, ఆ కన్సర్న్డ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఒకవేళ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉంటే కనుక అది కూడా. సో ఆ యొక్క స్టేట్ లెజిస్లేచర్కి ఇది ఉంటుందన్నమాట. మరి కాన్కరెంట్ లిస్ట్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, కాన్కరెంట్ లిస్ట్ మీద బోత్ పార్లమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లెజిస్లేచర్ క్యాన్ ఫ్రేమ్ ద లాస్. ఆ సబ్జెక్ట్ మీదన, కాన్కరెంట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీదన బోత్ ద పార్లమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లెజిస్లేచర్ క్యాన్ ఫ్రేమ్ ద లాస్ అనేటువంటి పాయింట్ విచ్ వీ నీడ్ టు బి క్లియర్. అండ్ హియర్ కమింగ్ టు హియర్, ద ఎకనామిక్ అండ్ సోషల్ ప్లానింగ్ ఈజ్ కెప్ట్ ఇన్ ద కాన్కరెంట్ లిస్ట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దిస్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. The Constitution of India prescribes that panchayats should be assigned the task of preparation of plan. This is also correct statement.
అండ్ ఎన్డీసీ ఈజ్ అన్ ఆర్గాన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ అంటున్నారండి. దిస్ ఈజ్ రాంగ్. బికాస్ ఎందుకంటే ఎన్డీసీ అనేటువంటిది ఒక ఇండిపెండెంట్ అడ్వైజరీ బాడీ. మనకి ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ అడ్వైజరీ బాడీ. సో లైక్ విచ్ ఇస్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. దాంట్లో మనకి ఏంటి అని అంటే కనుక చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ ఉంటారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్, వీళ్ళందరూ కూడా మనకైతే కనుక దాంట్లో ఉంటారు. దాన్ని వే బ్యాక్ మనకి 1952లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈజ్ నాట్ అన్ ఆర్గాన్, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ బాడీ అనేటువంటి పాయింట్ వీ నీడ్ టు బి క్లియర్ విత్ దట్. సో 2 and 3 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ మనకి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆన్సర్ అండి. ఇక్కడ మనకి చూడండి బి వచ్చేసి 2 and 3. సో ఎన్డీసీ ఈజ్ లిస్టెడ్ యాజ్ అన్ అడ్వైజరీ బాడీ టు ప్లానింగ్ కమిషన్. ద ప్లాన్స్ మేడ్ బై ప్లానింగ్ కమిషన్ ఆర్ మేడ్ బిఫోర్ ఎన్డీసీ ఫర్ ఇట్స్ యాక్సెప్టెన్స్. సో ద స్టేట్మెంట్ ఈజ్ బేసికల్లీ రాంగ్ స్టేట్మెంట్ మనకి. సో ఎన్డీసీ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఇండిపెండెంట్ బాడీ అనమాట మనకి అది. సో విత్ దట్ ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ మనకి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Who among the following constitutes the National Development Council? National Development Councilలో మనకి ఎవరెవరు మెంబర్స్? ద ప్రైమ్ మినిస్టర్, చైర్మన్ ఫైనాన్స్ కమిషన్, మినిస్టర్స్ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్, చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్. సో హియర్ ఇఫ్ యూ సీ ద నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో మనకి ప్రైమ్ మినిస్టర్ విల్ బి ద చైర్పర్సన్, మినిస్టర్స్ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్, బట్ నాట్ ద chairperson finance commission. With that 1, 3, 4 only is basically the answer మనకి. 1, 3, 4 only is the answer అండి మనకి. So clear, this is what is the another important thing. Yes, సో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ గురించి మనకు అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఎన్డీసీ గురించి, ఎకనామిక్ అండ్ సోషల్ ప్లానింగ్ చూసాము. దెన్ ఏవేవి కాన్స్టిట్యూషనల్ ఇన్ నేచరు, ఏవేవి మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు అనేది మాట్లాడుకున్నాము. ఎకనామిక్ జస్టిస్ అనేటువంటిది ఎక్కడెక్కడ మెన్షన్ చేశారో చూసాము. ఎకనామిక్ జస్టిస్ అనేది ఎక్కడెక్కడ మెన్షన్ చేశారు, ఒకటి ప్రియాంబుల్లో మెన్షన్ చేశారు, రెండోది వచ్చేసి మనకి ఏంటంటే సో ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ స్ట్రైవ్స్ టు అచీవ్ దిస్ ఎకనామిక్ జస్టిస్. Then at the same time మనకి అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కెన్ బి ఇనిషియేటెడ్ ఇన్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ బిల్ ఇన్ లోక్సభ ఓన్లీ. రాంగ్. రెండిట్లో ఎక్కడైనా కూడా చేయొచ్చు అనేటువంటిది మనం మాట్లాడుకున్నాము. దెన్ ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం అడ్రస్ చేసాం. సేమ్ పర్సన్ క్యాన్ బి అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్. సో దెన్ మూవింగ్ ఫార్వర్డ్ ఫర్దర్, లోక్సభ మే స్టిల్ ప్రొసీడ్ విత్ ద బిల్ యాక్సెప్టింగ్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద రికమెండేషన్స్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభ చెప్పిన రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం లోక్సభకి లేదు. ఒకవేళ యాక్సెప్ట్ చేయాలి అనుకోండి, యాక్సెప్ట్ చేసి ఆ బిల్లు పాస్ అవుతుంది. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోయినా కూడా ఆ బిల్లు మనకి ఏంటంటే డీమ్డ్ టు బి పాస్డ్ అనమాట. ఓకే. దెన్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ సీ దిస్ క్వశ్చన్, నెక్స్ట్ చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ ఎవరు మెంబర్స్, ఎవరు కాదు, అండ్ ఎలక్టరల్ కాలేజ్ ఆఫ్ ప్రెసిడెంట్లో ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు అనేటువంటిది కూడా మనం మాట్లాడుకున్నాం కదా. దెన్ యూ విల్ బీ హ్యావింగ్ ద పార్లమెంట్ కెన్ మేక్ ఎనీ లా ఫర్ ద ఇంటర్నేషనల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ట్రీటీస్. ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు స్టేట్స్ యొక్క కన్సెంట్ అనేటువంటిది అవసరం లేదు యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 253 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ అటార్నీ జనరల్ గురించి అన్ని పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేసాం కదా. అన్ని రైట్స్ ఉంటాయి కానీ ఓటింగ్ చేసేటువంటి రైట్ అయితే కనుక ఉండదు. With reference to the NALSA, consider the following. Its objective is to provide free and competent legal services to the weaker sections provide చేస్తారు. It issues guidelines for the state legal services. These things. Then Council of Ministers ఎవరు collectively responsible to that of Lok Sabha. ఎస్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి మాట్లాడుకున్నాం మనము. అండ్ అలాగనే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫండమెంటల్ ఫర్ ద గవర్నెన్స్ ఆఫ్ ది కంట్రీ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేసి అర్థం. సో ఇది మనకి ఏంటంటే 2013 ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడాను. వన్స్ మీరు పాలిటీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా మనం చూసుకోవాలి. బికాస్ వీ షుడ్ సీ హౌ ఆర్ ఎనిమీ ఈజ్ ఫైటింగ్ ఇన్ ద బ్యాటిల్. మనం చూసుకుంటేనే అప్పుడు మాత్రమే మనము వెల్ ప్రిపేర్డ్గా ఉంటాము. ఇదే విధంగా నెక్స్ట్ రిమైనింగ్ ఇయర్స్ని కూడా మనం అయితే కనుక కంప్లీట్ చేస్తాము. సో స్టే ట్యూన్డ్ విత్ దిస్ పర్టిక్యులర్ సిరీస్ అండ్ గెట్ మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ అండి. ఓకే, చలో, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.